నీ అంతటా నీవు మంచి కార్యాలు నీ హృదయ కండిషన్లో చేయలేవు కాబట్టి బాటమ్ లైన్, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన రక్షణ నీవు పొందుకుని ధరించుకుని ఆ నీతిగా బ్రతికి, అంటే పరిశుద్ధాత్మ ద్వారంగా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా బ్రతకడానికి అవకాశం ఉంది. అవునా కదా? పరిశుద్ధాత్ముడు లేకపోతే, రక్షణ పొందిన తర్వాత కూడా ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నీతిమంతుడిగా బ్రతక లేడు. నీతిమంతుడిగా చేయబడింది క్రీస్తు రక్తం ద్వారంగా, కానీ నీతిమంతుడిగా బ్రతుకుతాము పరిశుద్ధాత్మ ద్వారంగా. అర్థమవుతుందండి? సింపుల్గా చెప్తా, ఒక మనిషి నీకు ఒక 100 కోట్లు ఇచ్చి ధనవంతుడు చేయొచ్చు, కానీ ధనవంతుడిగా బ్రతకాలంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అడుక్కున్నాడుగా బ్రతుకు. సడన్గా 100 కోట్లు చేతిలో పెట్టారు, కోటేశ్వరుడిగా బ్రతుకుతాం తెలుసా? ఎవడన్నా నేర్పించాలి కదా. దట్ సింపుల్ ఇట్ ఇస్. క్రీస్తు రక్తము నిన్ను నీతిమంతుడిగా చేసి నీకు యోగ్యత, విలువ, ధన్యత దేవుని బిడ్డగా నిలబెట్టింది. కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను నీతిమంతుడిగా బ్రతికింపజేస్తాడు. ఎలాగా? నేర్పిస్తాడు, ప్రేరేపిస్తాడు, హెచ్చరిస్తాడు, నడిపిస్తాడు, గద్దిస్తాడు. లోబడాలి. అందుకని అంటాం, ఆత్మఫలం ఫలిస్తాం కూడా ఎంత నువ్వు ఫలించమనేది కాదు, కానీ ఎంత వేగంగా సమర్పించుకుంటున్నావు అనేది ముఖ్యం. అంటే ఒబీడియన్స్ అనేది ముఖ్యం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి నువ్వు సమర్పించుకున్నప్పుడు నీలో ఫలం వస్తుంది. పరిశుద్ధాత్ముడు స్వరము మనం విన్నప్పుడు మనలో మార్పు కలుగుతుంది. అందుకని దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే ఒక పాపి తన పాపముల్ని ఒప్పుకుంటాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంగీకరిస్తారా? ఏ మనిషి తనకి తాను నేను పాపిని చెప్పడంట. ఇన్ఫాక్ట్ పిల్లోడితో రే నువ్వు తప్పు చేశానంట, నేను కాదు వాడు అంటాడు. నువ్వు దేశాన్ని చూసాడంట, వాడు వాళ్ళనే చేశానంటాడు. తప్పు ఒప్పుకోరు. కానీ క్రీస్తున రక్తంలో కడగబడిన మనకి పరిశుద్ధాత్ముడు సహాయకుడు అనుగ్రహించబడుతున్నాడు. లేకపోతే ఒక పాపికి కూడా క్రీస్తుతో కలపబడటానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడిన వాడు తన స్థితిలో పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పాపం ఒప్పుకున్న రక్షణ పొందుకుంటాం పరిశుద్ధాత్మ కార్యం అయితే. క్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తులాగా మారుతాం. క్రీస్తు యేసుకే కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు వాకి తెలియజేస్తాం.